నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో మాన్సూన్ సెలూన్లో అన్ని రకాల సర్వీసెస్ పై 25% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. ముందుగా మీ అందరికీ కూడా తెలిసిందే ఎన్నిక ఫలితం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీ అందరికీ ఆల్రెడీ తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి నిన్నటి ఫలితాల గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో మరి బీజేపీ అభ్యర్థికి 75,675 ఓట్లు రావడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు 70,565 ఓట్లు రావడం జరిగింది. అంటే ఇందులో 5,110 ఓట్లతో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లతో నేను వెనుకంజలో ఉండి ఉన్నాను. మరి ఆఫ్టర్ ఆల్ ఎలిమినేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిడేట్కి 98,637 ఓట్లు రావడం జరిగింది. మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు 93,531 ఓట్లు రావడం జరిగింది. అంటే డిఫరెన్స్ 5,106 ఓట్లు. ఇంకా థర్డ్ అభ్యర్థికి 63,972, అంటే సుమారుగా సెకండ్కి థర్డ్కి చూసుకున్నట్లయితే ఒక 30,000 వ్యత్యాసంతో థర్డ్ అభ్యర్థి రావడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్తో 5,110, ఆఫ్టర్ ఆల్ ఎలిమినేషన్స్ 5,106. అంటే ఎలిమినేషన్స్లో పెద్దగా అక్కడ అడ్వాంటేజ్ మనం పొందలేకపోయి ఉన్నాం అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టోటల్ ఓట్స్ 2,52,029 మనకు పోలైన ఓట్లు అయితే అందులో ఇన్వాలిడ్ ఓట్లు 28,686, 28,686 ఓట్స్ మరి ఇన్వాలిడ్ అయినాయి. అంటే 11% ఆల్మోస్ట్ ఆల్ ఓట్లు ఇన్వాలిడ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్లలో ముఖ్యంగా మరి చూసుకున్నట్లయితే మా యొక్క అభిమానులు ముఖ్యంగా కంపల్సరీ నరేందర్ రెడ్డికి వెయ్యాలి అనుకున్న వాళ్ళ దానిలో 28,000లో ఒక 15,000 ఓట్లు చెల్లని ఓట్లు నాయే అనేది అక్కడ మా వాళ్ళు ఇలా చూపించినప్పుడు అర్థమవుతుంది. అంటే చెల్లని ఓట్లు ఏ రకంగా జరిగినాయి అంటే 1 పెట్టి 1 పక్కన ఒక టిక్, అలాగే 1 పెట్టి దానికి ఒక సర్కిల్, లేదా 1కి ముందు 0 అంటే 0-1 పెట్టడం, తర్వాత జస్ట్ టిక్ పెట్టడం, తర్వాత తెలిసి తెలియక 1 రాసు దాని కింద ఒక డాట్, అంటే 1 కింద ఒక డాట్ ఉన్నా కూడా దాన్ని ఇన్వాలిడ్గా మనం పరిగణలోకి తీసుకున్నారు. ఈ రకంగా ఇంకొకటి ఏమైంది అంటే ఆ రెండవ వరుస అన్నప్పుడు ఏమైందంటే కొద్దిమంది దాదాపు నాకు తెలిసిన వాళ్ళు ఒక 1000 మంది పట్టభద్రులు ఏం చేశారంటే సార్కి ఒక్కడికి మాత్రమే వేయాలనుకున్నారు, ఒకరికి మాత్రమే వేశారు. కానీ ఆ 2 సీరియల్ పక్కన ఉన్న బాక్స్లో 02 వేశారు. అంటే దాంతో అర్థమవుతుంది ఏంది, ఎక్కడ కూడా 1 వేయలేదు, వాళ్ళు 3 వేయలేదు, ఒకరికే వేశారు. కానీ ఆ 2 వరుస నరేందర్ రెడ్డిది 2 అని చెప్పేసి అక్కడ పక్కన 02 అనేది వేయడం జరిగింది. ఈ రకంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 28,000 చెల్లని ఓట్లలో 15,000, సపోజ్ ఇంకా 10,000 చెల్లని ఓట్లు సపోజ్ బీజేపీ అభ్యర్థి అయినా ఈ 15,000 చెల్లని ఓట్లు ఉన్నాయనుకున్నప్పుడు ముందరికి వచ్చేది ఉంటే ఇప్పుడున్న 5,000 మైనస్కి ఇంకొక మనం 5,000 ఈజీగా ప్లస్లో ఉండి మనం విజయం సాధించేవన్నీ. సో ఏది ఏమైనా టెక్నికల్గా ఇది ఓటమిగా కావచ్చు, కానీ నైతికంగా మాత్రం ఖచ్చితంగా ఇది మరి నా విజయంగా, కాంగ్రెస్ పార్టీ విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిన్న నైట్ చూస్తున్నాను కొన్ని వందల కొద్ది వీడియోలు, వందల కొద్ది మెసేజ్లు, కొన్ని వేల కొద్ది వాళ్ళు చెప్తున్నారు సార్ నో ప్రాబ్లం సార్, మేము అందరం ఉన్నాం స్వచ్ఛతంగా, ఆ టెక్నికల్ నేను కూడా ఇలా తప్పు చేశాను సార్, 02 మీకే వేయాలనుకున్నాను కానీ మీ పక్కన 02 వేసి వచ్చాను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి ఎంతో మరి ఆందోళనలో వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. ఇవాళ మా పిల్లలు కూడా నైట్ అంతా కూడా అసలు ఏడుస్తూ ఉండడము, ఎందుకంటే వాళ్ళ జీవితంలో నరేందర్ రెడ్డి సార్ ముఖంలో ఎప్పుడు కానీ విజయాన్ని నవ్వును మాత్రమే చూసిన వాళ్ళు ఇవాళ లక్షల మంది ఈ 4 జిల్లాల్లో ఉన్న అభిమానులు మరి కంటిన్యూస్ కాల్ చేస్తూ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు డిస్టర్బెన్స్ లేకుండా. దీన్ని బట్టి అర్థమవుతుంది మరి ఎంత మద్దతు ఉంది అని చెప్పేసి. కాబట్టి ఇది టెక్నికల్గా ఫెయిల్యూర్ అయినా కూడా నైతికంగా విజయం నాదే అనే దాన్ని ఫస్ట్గా నేను వివరించదలుచుకున్నాను. ఇక సెకండ్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ మరి నా మీద నమ్మకం కొద్దీ ఎంతో నమ్మకంగా ఇచ్చినందులకి ముఖ్యంగా పార్టీ పెద్దలైన ఖర్గే గారికి, అలాగే కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మరి రాష్ట్ర బాధ్యులైన మన ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి బాధ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత సీతక్క గారు, మరి కొండా సురేఖ గారు, ఈ 7 ముగ్గురేమో మన డైరెక్ట్ మంత్రులు, దామోదర్ రాజనరసింహ గారు, ముగ్గురు మనకు డైరెక్ట్ మంత్రులు, అలాగే 4 ఇన్ఛార్జ్ మంత్రులు. సో వీళ్ళు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ నాకు ముందుగా టికెట్ ఇచ్చిన పెద్దలకి, సహకరించిన వీరికి, అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐకి,
అలాగే మరి ముఖ్యంగా మాకు మద్దతు పలికిన సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, తర్వాత టీజేఎస్ ఉంది, తర్వాత విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ కావచ్చు, యుఎస్ఎఫ్ఐ కావచ్చు, తర్వాత ఎస్ఎఫ్ఐ కావచ్చు, తర్వాత మిగతా టిఎన్ఎస్ఎఫ్, ఎన్టీఎస్ఎఫ్, పలు విద్యార్థి సంఘాలు, అలాగే మరి సంఘాలు, మిగతా టీచర్స్ సంఘాలు కావచ్చు, గవర్నమెంట్ సంఘాలు, కుల సంఘాలు ఎంతోమంది వారు కూడా నాకు మద్దతు ఇచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నాతో పాటు గత 6 నెలల నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టిన మా ఆల్ ఫోర్స్ టీమ్కి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజెప్పాలి. జెంట్స్, లేడీస్ అని అనుకోకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఫస్ట్ మినిట్ నుంచి చివరి మినిట్ వరకు కూడా ఉంటూ నా ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన వారికి కూడా మీరు చూస్తున్నారు. ఈవెన్ నిన్న కూడా మరి పోలింగ్ ఏజెంట్లు అంటే కంప్లీట్గా మరి ఇండిపెండెంట్ టీం లాగా బాగా వర్క్ చేస్తున్నారు. వారికి కూడా నేను పేరు పేరున్న ధన్యవాదాలు. మరి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషులు, మిత్రులు వారికి కూడా ఈ సందర్భంగా మరి నాకు సహకరించినందులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరి పేరు మర్చిపోయినా కూడా, ఎందుకంటే ఒక మూమెంట్లో ఎంత సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారంటే నరేందర్ రెడ్డికి కరీంనగర్లో ఎవరు ఓట్లు వేయరన్నారు. ఇవాళ డాటా తెప్పించుకుంటే చూస్తారు. ఇంత ట్రయాంగులర్ సిరీస్లో కులం పేరు మీద, మతం పేరు మీద విడగొట్టాలనే ప్రయత్నం చేసిన కరీంనగర్లో మనం అత్యధిక మెజారిటీని మనం తీసుకుని రావడం జరిగింది. పూర్వ విద్యార్థులు ఎవరు కూడా లేరు, ఆయన పిల్లలే ఆయన ఓడగొడతారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇవాళ పిల్లలు నిన్నటి నుంచి అసలు అన్నం తినకుండా మా సార్కి ఇలా జరిగింది అని ఏడుస్తున్న పిల్లలు కొన్ని లక్షల్లో ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నరేందర్ రెడ్డి సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాడు, పిల్లలకు ప్రేమను పంచాడు, విలువలను పంచాడు, ఒక సిస్టమేటిక్ లైఫ్ను పంచాడు తప్ప కానీ ఎక్కడ కూడా నెగటివిటీ అనేది నేను ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయలేదు. ఇంత విష ప్రచారం జరిగినా నేను ఎన్నడూ కూడా అది రాంగ్ అని వాళ్ళపైన నేను ఏం చేయలేదు. ఎవరి చెడు వాళ్ళ దగ్గర ఉండవచ్చు, కానీ ఎవరిని కూడా నా క్యాంపెయినింగ్లో ఎక్కడ కూడా నెగిటివ్ చేయలేదు. ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక అభ్యర్థి అయితే ఇంకా నేను గెలిచాను, నా ప్రమాణ స్వీకారోత్సవం ఇది, నాది ఇది అని ఎన్నో ప్రగల్భాలు పలికి ఉన్నారు, ఎన్నో రకాలుగా. అంటే అది ఓన్లీ సోషల్ మీడియా హైప్ ద్వారా రకరకాలుగా చేసే ప్రయత్నం చేసి ఉన్నారు. బట్ నేను మాత్రం ఎక్కడ నా క్యాంపెయినింగ్లో ఎవరిని నేను దూషించడం కానీ ఎవరిని నిందించడం కానీ చేయకుండా ఒక సిస్టమేటిక్గా, వాస్తవానికి కూడా గెలిస్తే పట్టభద్రులకు ఎంతో చేయాలి, ఈ పాలిటిక్స్లో కూడా ఒక సిస్టమేటిక్ తేవాలి, ఎన్నో ఆలోచనలు, మరి ముఖ్యంగా విద్యా ప్రకారంగా ఎన్నో ఆలోచనలతో నేను పక్కాగా ఉన్నాను. నా కాన్ఫిడెన్స్ ఉంది. గెలిచిన వాళ్ళకంటే ఎడ్యుకేషన్ తెలంగాణ విద్యారంగంలో ఏ రకంగా మార్చాలన్న ఒక పక్క ప్రణాళికలతోటి నేను ముందుకు వెళ్ళాను. తర్వాత అన్ని ఏరియాలు తిరిగి పరిపూర్ణంగా అన్ని రంగాల వారితో నేను సమస్యలు తెలుసుకొని పరిపూర్ణంగా ఉండి ఒక సొల్యూషన్ కూడా నేను తయారు చేసుకున్నాను. సో ఏది ఏమైనా మరి పట్టభద్రుల యొక్క వాళ్ళ నిర్ణయానికి నేను శిరసావహిస్తాను. ప్రజలది ఏదైతే ఈ ఓటు ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారో దాన్ని కూడా నేను శిరసావహిస్తూ మరి నాకు సహకరించిన పట్టభద్రులు, ఎందుకంటే పట్టభద్రులు చూస్తున్నాం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ నా నంబర్ 2 పక్కనే వేశారు, కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే మళ్ళీ 02 అని వేశారు అంతే. ఇంకెక్కడ 1 లేదు, 3 లేదు, ఏం లేదు. సో ఈ రకంగా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ గమనించాలి, ఇది మనం నైతికంగా విజయం సాధించాము. నా శ్రేయోభిలాషులు కానీ, మరి కాంగ్రెస్ శ్రేణులు కానీ, పట్టభద్రులు కానీ ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి మళ్ళీ ఫీల్డ్లో ఉంటాడు. యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను పార్టీకి సేవ చేస్తూ పట్టభద్రులకు నేను ఏవేవి హామీలు అయితే ఇచ్చానో గెలిచిన అభ్యర్థి కంటే ముందుగా అవన్నీ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ నేను ఎక్కడెక్కడ ప్రామిస్ చేశానో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అవన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి రేపటి నుంచి నా కార్యాచరణ ఉంటుంది అని కూడా, సో ఎట్టి పరిస్థితిలో వెనక అడుగు వేసేది లేదు. రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని అయితే బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఒక కింది స్థాయి శ్రేణులకు ఇక్కడ ఒక లీడర్ అవసరం అనేది ఉన్నది. ఎందుకంటే చూస్తున్నాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 3 రోజులు కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల హడావిడి అక్కడ కనపడలేదు. అంటే అక్కడ ఒక లీడర్ అవసరం ఉంది కరీంనగర్లో. సో ఖచ్చితంగా ఈ కరీంనగర్ కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి నేను అహోరాత్రులు పనిచేస్తాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడ పార్టీలో ల్యాప్సెస్ ఉన్నాయో, ఎందుకంటే ఆల్మోస్ట్ 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు విస్తృతంగా తిరిగి వచ్చాను. ల్యాప్సెస్ లేవు అనేది అది తప్పు, ల్యాప్సెస్ ఉన్నాయి, కానీ వాటిని సరిదిద్దడానికి నాకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా నేను పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తూ మరి రాబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎన్నికలు ఉన్నా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపుగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి
ఈ సందర్భంగా మనం ఫైనల్గా మరి ముఖ్యమంత్రి గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి వారితో పాటుగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం ఖచ్చితంగా మరి మన మంత్రివర్యులు మంత్రినివాసులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నిస్వార్థంగా ఈవెన్ పోలింగ్ ఏజెంట్ల డబ్బుల కానుంచి కూడా ఒక్క రూపాయి నా దగ్గర తీసుకోకుండా తన సొంత ఖర్చులతోటి మంత్ని ఒకటే కాకుండా మొత్తం ఎంటైర్ పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, ఈవెన్ మంచిర్యాల కావచ్చు, కరీంనగర్లో కూడా గల్లీలో మీటింగ్లు పెట్టేసి అన్ని సంఘాల వాళ్ళతో మాట్లాడి అసలు నాకంటే ఎక్కువ కష్టపడి, అంటే ఎంత కష్టపడడంలో ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనేది. సార్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఏదో నాకు ఫేవరిజం చేయాలి, నేను గెలిస్తే ఏదో అవుతుంది అని కాదు, కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చాలా కసిగా పనిచేసిన చాలామందిలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పనిచేసి ఉన్నారు, అందరూ పనిచేశారు. కానీ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం శ్రీధర్ బాబు గారికి ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా భుజాన వేసుకోవాలి. సో ఖచ్చితంగా నేను ఒకరోజు క్యాంపెయినింగ్ చేస్తే ₹1 నేను ఎందుకు ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా పర్లేదు, విజయం సాధించలేదు. కాబట్టి రాబోయే ఎన్నికలు ఏదైనా కూడా ప్రజా జీవితంలో నేను అడుగుపెట్టాను అనుకున్న ప్రతి కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిపించడానికి మనం పనిచేయాలి తప్ప కానీ నేను కాలు తీసి బయటికి పెట్టాలంటే నా ₹1 ఖర్చు ఎవరు ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు ఏ పార్టీ కూడా ఏం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇస్తే కరీంనగర్ను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తూ దీన్ని పటిష్టం చేయడానికి ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి సందర్భంగా కూడా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే స్టాఫ్ గురించి అద్భుతంగా మరి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు మీకు తెలుసు. ఆల్ఫోర్స్ టీం అందరూ కూడా చాలా అద్భుతంగా కృషి చేస్తున్న వారికి ధన్యవాదాలు. అట్లాగే మా స్టూడెంట్స్ కూడా వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నికల డే నాడు అందరినీ కూడా మేల్కొల్పారు. మీరు ఎక్కడున్నా పర్లేదు మరి నరేంద్ర రెడ్డి సార్కి ఓటు వేయాలని చెప్పేసి చెప్పిన మా ప్రతి స్టూడెంట్కి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పేరెంట్స్ కూడా గ్రాటిట్యూడ్గా ఎస్ మా పిల్లలు అద్భుతంగా మీ చేతుల్లో పెరిగారు, మంచి మంచి హోదాల్లో ఉన్నారు. చాలా విష ప్రచారం జరిగినా ఒక్కళ్ళు కూడా మా పేరెంట్ ఎవరు కూడా నరేంద్ర రెడ్డి సార్ దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అని ఎక్కడ కూడా అనలేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందిస్తున్నాం. సో ఆ పేరెంట్స్ అందరూ కూడా మరి గురు దక్షిణగా వాళ్ళందరూ కూడా లైన్లో వచ్చేసి ఎంతమంది ఓట్లు వేశారు. ఇవాళ మనం ఓవరాల్గా ఫస్ట్ ప్రియారిటీలోనే 75,000 ఓట్లు సాధించాము అంటే ఇది ఖచ్చితంగా మరి ఎంతోమంది మనను కోరుకున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతూనే ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, ఆల్ఫోర్ స్టాఫ్కి, అట్లాగే పట్టభద్రులు కూడా ఎందుకంటే ఒక నమ్మకంతో వారు మరి ఉన్నారు, వారికి కూడా ఖచ్చితంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రోజు నుంచి సంపూర్ణ కాంగ్రెస్ వాదిగా ఉంటాను అని చెప్పేసి ఏదైతే మరి నేను క్యాంపెయినింగ్లో పట్టభద్రులకు హామీలు ఇచ్చానో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి అవన్నీ హామీలు నెరవేరే విధంగా మరి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓకే ఏదో చేస్తుంది పార్టీ అన్న ఆలోచన కాకుండా పట్టభద్రులకు ఇచ్చిన హామీలను మరి గెలిచినా ఓడినా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత నా పైన ఉంది. అదేవిధంగా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఖచ్చితంగా వాటన్నింటికి కూడా సమస్యల దృష్ట్యా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాను. మరి ముఖ్యంగా మంత్రివర్యులు కూడా చాలా అంటే చాలా వర్క్ చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో బిజీ ఉన్నా కూడా మరి అన్న మీరు కరీంనగర్లో కాలు పెట్టాలి, కరీంనగర్ ఎదురు చూస్తుంది అనగానే వెంటనే స్పందించేసి నేను వస్తాను అని చెప్పేసి వారు బిజీ షెడ్యూల్లో కూడా మరి 3 మీటింగ్లు ఏర్పాటు చేయడం అనేది నిజానికి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొదటి నుంచి కూడా ఖచ్చితంగా మరి నరేందర్ రెడ్డి గెలుస్తాడు అన్న ఒక ఆలోచనగా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వారికి ధన్యవాదాలు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా హుస్నాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ మంచి లీడ్ తీసుకొని వచ్చి ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ముఖ్యంగా నా స్పెషల్ థ్యాంక్స్ మరి శ్రీధర్ బాబు గారితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక జెంటిల్మెన్, చాలా అద్భుతంగా వర్క్ చేసి ఉన్నారు, అందరినీ గైడ్ చేసి ఉన్నారు. ఇవాళ దామోదర్ రాజనరసింహ గారు ఆందోళనలో మాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అలా అది సంగారెడ్డికి దగ్గరలో ఉన్న ఆందోళనలో హయ్యెస్ట్ లీడ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంటే దాన్ని బట్టి తెలుస్తుంది అక్కడ మరి ఆ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేది తెలుస్తున్నది. అలాగే సీనియర్లు కురువృద్ధులు ఒక మూమెంట్లో అనుకున్నాను ఇంత సీనియర్లు ఉన్నారు ఎలా వర్క్ జరుగుద్ది అని చెప్పేసి. బట్ నా అబ్జర్వేషన్లో అయితే మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత అలాగే సుదర్శన్ రెడ్డి గారు, ఇక్కడ మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు గారు, విజయ రమణారావు గారు, గోదావరికని ఎమ్మెల్యే చాలా అద్భుతంగా ఒక పక్క ప్రణాళికతోటి నిజానికి విగరస్ ఎఫర్ట్స్ అంటే వాళ్ళ ప్లానింగ్ చూస్తూ ఉంటే ఆ వయసులో కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు,
రియలీ ఇది ఎక్స్ట్రాడినరీ. అటువంటి లీడర్షిప్ యాక్చువల్లీ ఇక్కడ కరీంనగర్ టౌన్లో కొంచెం కొరబడింది అని చూస్తున్నాను. ఇక్కడ ఒక లీడర్ అవసరం పడింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ద బెస్ట్ రిజల్ట్ ఇక్కడ మనం తీసుకొని రావడానికి ఒక అవకాశాలు ఉంటాయి. సో అందుకే అన్నాను దీని గురించి ఇంకా ఇప్పుడిప్పుడే అంత రివ్యూస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి క్లియర్గా. ఖచ్చితంగా నేను ఈ రిపోర్ట్ అది ఇంటర్నల్గా జరిగేది కాబట్టి ముఖ్యమంత్రి గారికి, తర్వాత మీనాక్షి మేడం గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఒక నివేదికను మాత్రం ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎలా ఉంది అనేది ఒక క్లియర్ నివేదిక నేను అక్కడ సమర్పిస్తాను. అది అతి త్వరలో ఏమైనా ఉంటే బయటకు వస్తుంది. నో 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 నేను అలాంటిది నో నేను ఆ డిసిసి ప్రెసిడెంట్ అలాంటి దానికి నేనేమి పోటీలో లేను. అట్లాంటిది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఒకటే పట్టభద్రులకు సేవ చేయాలనుకుంటున్నాము. కరీంనగర్ కేంద్రంలో నేను ఉంటాను కాబట్టి ఇక్కడ అవకాశం ఇస్తే దీన్ని డెవలప్ చేయడానికి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కొంచెం నాయకత్వ లోపం అనేది కరీంనగర్లో నేను గమనించున్నాను. అంటే కార్యకర్తలకు వచ్చి నాకు సేవ చేద్దామన్నా నేను ఎవరి పర్మిషన్తో నా దగ్గరికి రావాలి అనేది వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. అక్కడ ఒక లీడర్షిప్ ల్యాబ్స్ ఇక్కడ జరిగి ఉన్నది. అదొకటి అవకాశం ఇస్తే నేను చేస్తాను, లేకపోతే ఖచ్చితంగా పట్టభద్రులకు నేను సేవ చేస్తాను. అసలు డిసిసి ప్రెసిడెంట్ నేను తీసుకోను కూడా, వాళ్ళు ఇచ్చినా కూడా. సార్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన అభ్యర్థులు పోటీ చేసి మూడో వ్యక్తి గెలుపు కారణమైనరు. దీన్ని ఊహించలేకపోయినా మీరు? ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తూ జనరల్లీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేయరు. కాంగ్రెస్ వాళ్ళు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఇంకొక ఆయనకు సపోర్ట్ చేసిండా అని మీరు అడిగితే నేను ఏమైనా ఆన్సర్ చెప్తానేమో. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీజేపీకి ఎందుకు సపోర్ట్ నేను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయదు. అది రెండు ఉత్తర దక్షిణ ధృవాలు. ఇంకా నిజం చెప్పాలంటే కింది శ్రేణులు అటువైపు నుంచి నాకు సహకరించి ఉండొచ్చు తప్ప కానీ ఈ శ్రేణులు కాంగ్రెస్కి సపోర్ట్ చేసి ఉండరు. ఎందుకంటే బీజేపీ బలపడితే వచ్చేది ఇక్కడ లాభం ఏమి ఉండదు కదా, కాంగ్రెస్కి నష్టమే కదా. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు ఎవరు కూడా బీజేపీ గెలుపుకు సహకరించిందని చెప్పేసి నేనేమనుకోవట్లేదు. ఇండిపెండెంట్కు సహకరించిన ఆల్మోస్ట్ వాళ్ళు సో ఏదేమైనా కొన్ని అలా జరిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా, అందుకే నేను చెప్పాను కదా, ఒక క్లియర్ కట్ ఒక నివేదిక మాత్రం ఖచ్చితంగా నేను ముగ్గురికి ఎవరిది వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అనేది ఖచ్చితంగా నేను ఒక నివేదిక వారికి సమర్పిస్తాను. ఎందుకంటే అదొక ఇంటర్నల్ మ్యాటర్, దాన్ని మనం బయట డిస్కస్ చేయాల్సింది ఏమీ లేదు. ప్రతి పాయింట్ను కూడా ఏ ఏరియాలో ఎలా ఉంది, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు, ఎంపీ గారు ఎలా ఉన్నారు, ఇన్ఛార్జ్ గారు ఎలా ఉన్నారు, కింది స్థాయి శ్రేణులు ఎలా ఉన్నారు, ఒక పరిపూర్ణమైన అవగాహన నాకుంది. అదొక రిపోర్టును అతి త్వరలోనే ఆల్మోస్ట్ 1-2 డేస్లో ఇచ్చేస్తాను.